హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి మనం ఈరోజు వీడియోలో అయితే ఐపీఎల్ 2026 అనాలిసిస్లో సెకండ్ టీం, అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీం అనమాట. మోస్ట్ బ్యాలెన్స్డ్ టీం అని కూడా చెప్పుకోవచ్చు. దాని గురించి అయితే మాట్లాడదాం. ముందుగా ఈ టీం యొక్క లాస్ట్ ఇయర్ స్టాండింగ్ చూస్తే 2025 ఐపీఎల్లో అయితే 5th పొజిషన్లో అయితే వీళ్ళు ఎండ్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఒకే ఒక్క పాయింట్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ని అయితే కోల్పోయారు. ముంబై ఇండియన్స్ 16 పాయింట్స్ అండ్ ఢిల్లీ వచ్చేసి మీకు 15 పాయింట్స్. సో లాస్ట్ ఇయర్ టీం బాగానే ఉన్నా కానీ వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో అయితే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఢిల్లీ క్యాపిటల్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా చూస్తే కనుక 2008 నుంచి ఇప్పుడు దాకా కేవలం 6 సార్లు మాత్రమే వాళ్ళైతే వెళ్ళడం జరిగిందనమాట. సో ఢిల్లీ క్యాపిటల్స్ అంటే అంత బాగా పర్ఫామ్ చేయరు అనే ఒక పరిస్థితి అయితే వచ్చేసింది ఇప్పుడు. సో బట్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఆక్షన్లో అయితే చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశారు. వాళ్ళు మంచి టీంని అయితే సెట్ చేసుకున్నారు. చూస్తుంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అయితే టీంలో ఉన్నారు. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఐపీఎల్కి ఫైనల్ కానీ ప్లే ఆఫ్స్ కానీ చేరుకోవడం అయితే విఫలమయ్యారని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్లో మీకు ఎవరు అసలు ఓపెనింగ్లో ఎవరు ఉండాలనేది ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్ అనేది లేదనమాట. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు చాలా మందిని అయితే చేంజ్ చేశారు. కరుణ్ నాయన, అభిషేక్ పోరెల్, ఇలా రకరకాల మందిని అయితే వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు. మీకు ఒక ఫినిషర్ రోల్లో అయితే డేవిడ్ మిల్లర్ని తీసుకొచ్చారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు లుంగి ఎంగిడి ఉన్నాడు. ద గ్రేట్ బౌలర్ T20స్లో ఎవరంటే మిచెల్ స్టార్క్ కూడా ఉన్నాడు. అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ అయినటువంటి మన ఇండియన్ ప్లేయర్స్ అయినటువంటి స్టార్ ప్లేయర్ అక్షర్ పటేల్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అదేవిధంగా మీకు చూస్తే కుల్దీప్ యాదవ్, ఈ టీంకి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఈసారి అయితే ఎక్స్‌ఫాక్టర్ అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఆ విధమైన లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగిన 2026 T20 వరల్డ్ కప్లో అయితే అంత బాగా ఛాన్స్ అయితే రాలేదు, కానీ ఈసారి అయితే అతను ప్రూవ్ చేసుకుంటాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ముఖేష్ కుమార్ ఉన్నాడు, నటరాజన్ అయితే అంత ఫామ్లో అయితే లేడని చెప్పుకోవాలి. ఈవెన్ డొమెస్టిక్లో కూడా అంత బాగా అయితే పర్ఫామ్ చేయలేదు ఈసారి. అండ్ ఈ టీంకి వెన్నెముక అసలు స్టార్ ప్లేయర్ ఎవరంటే మన కేఎల్ రాహుల్. ఎవ్రీ టైం మీరు చూస్తే కేఎల్ రాహుల్ నుంచి గ్యారంటీగా 500 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అటువంటి పొజిషన్ అయితే ఉంటుంది. ఎప్పుడు మంచి స్టార్ట్స్ ఇస్తాడు. అండ్ అదేవిధంగా మంచి స్కోర్స్ అయితే బ్యాక్ బోన్ లాగా అయితే కేఎల్ రాహుల్ ఉంటాడు. బట్ అతనికి తోడుగా ఎవరిని దింపాలి అనేది ఒక క్వశ్చన్ అనమాట. లాస్ట్ ఇయర్ చాలా మ్యాచెస్లో అయితే మీకు ఎవరు మన అభిషేక్ పోరెల్ అయితే వచ్చాడు, యంగ్ బ్యాట్స్మెన్, బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బట్ ఈసారి బెన్ డకెట్ని దింపాలా. బెన్ డకెట్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాడు, ఇంగ్లాండ్ ప్లేయర్. సో అతన్ని దింపితే అటువంటి టైంలో మీరు 4 ఫారెన్ ప్లేయర్స్లో గ్యారంటీగా ఒకళ్ళనైతే కోల్పోవచ్చడం జరుగుతుంది అనమాట. సో మీకు లుంగి ఎంగిడి, స్టార్క్ అండ్ డేవిడ్ మిల్లర్ అయితే ఖచ్చితంగా ఆడతారని చెప్పుకోవాలి వీళ్ళు ముగ్గురు. అండ్ బెన్ డకెట్ని తీసుకుంటారు లేకపోతే అభిషేక్ పోరెల్తో వెళ్తారా అనేది ఇంకొకసారి అయితే ఆలోచించుకోవాలన్నమాట. అండ్ ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ని అయితే ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారని చెప్పి. మీకు తెలుసు లాస్ట్ ఈ ఆక్షన్లో 2025 ఆక్షన్లో అయితే వీళ్ళు లాస్ట్ సెట్లో అయితే పృథ్వీ షాని అయితే బై చేయడం జరిగింది, అది కూడా బేస్ ప్రైస్లో. సో అతను ఒక అగ్రెసివ్ ప్లేయర్, ఢిల్లీకి అంతకుముందు ఒక స్టార్ ప్లేయర్గా ఉన్నాడు స్టార్టింగ్లో, తర్వాత టీంలో అయితే ప్లేస్ అయితే కోల్పోయాడు. బట్ నా దృష్టిలో అభిషేక్ పోరెల్ లేదా పృథ్వీ షాని అయితే మీరు ఓపెనింగ్ అయితే చేయించాలి. ఎందుకంటే మీకు పృథ్వీ షా చాలా ఫాస్ట్గా ఆడతాడు. తక్కువ బాల్స్లో ఎక్కువ 4లు 6లు కొట్టడం, ఒక 20-25 రన్స్ అయినా లేదా 30 రన్స్, ఒక అందరూ స్టాండింగ్ కనుక ఇస్తే గ్యారంటీగా 70-80 రన్స్ అయితే కొట్టడం జరుగుతుంది. అదిగాక అతను చాలా ఇయర్స్ నుంచి కూడా అంత పర్ఫామ్ చేయట్లేదు, ప్లేస్ కోల్పోయాడు. అండ్ అదేవిధంగా మీకు చూస్తే చాలా విమర్శలు, కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. సో ఇతను ఈసారి వచ్చిన ఛాన్స్ని అయితే గ్యారంటీగా యూజ్ చేసుకుని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని నేను అనుకున్న పృథ్వీ షా. అండ్ అదేవిధంగా మీకు అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్, డేవిడ్ మిల్లర్ అయితే గ్యారంటీగా బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు 14th-15th ఓవర్ తర్వాత వచ్చి మంచి హిట్టింగ్ చేసి ఒక ఫినిషర్ రోల్ని అయితే పోషిస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అతనితో అక్షర్ పటేల్ కూడా తెలిసిందే కదా, క్యాప్టెన్ అతను కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను ఈసారి. సో బట్ వీళ్ళకేంటంటే కన్సిస్టెన్సీ అనేది లేదనమాట. ఓపెనింగ్లో ఫస్ట్ ఒక 2 మ్యాచ్ల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళని తీసేయడం, వాళ్ళ చేంజ్ చేయడం, అట్లా చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక కన్సిస్టెంట్ ఒక స్ట్రాంగ్ టీమ్ అనేది అయితే బిల్డ్ అవ్వట్లేదు ఎప్పటి నుంచో. అది ఒక మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఎట్లాంటి కాంపోజిషన్ ఉంటుంది టీంని చూస్తే కనుక మా 11
ప్లేయింగ్ 11 అయితే ఇలా నేను ఊహించి ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో లుంగింగిడి, స్టార్క్ అండ్ అదేవిధంగా మీకు డేవిడ్ మిల్లర్ కన్ఫర్మ్. అదేవిధంగా ఓపెనింగ్లో అభిషేక్ పోరెల్ అండ్ మన కేఎల్ రాహుల్ ఉంటారు, లేదా బెండకెట్ ఫారెన్ ప్లేయర్ కావాలంటే బెండకెట్ని అయితే చేయిస్తారు. అండ్ అదేవిధంగా మీకు నెక్స్ట్ కరణ్ నాయర్ కూడా ఈ టీంకి ఒక మంచి అసెట్ అని చెప్పుకోవాలి. నాకు తెలిసి అతనికి ఇది లాస్ట్ ఐపీఎల్ ఛాన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అతను కనుక ఇప్పుడు పర్ఫామ్ చేయకపోతే ఇంకా ఎప్పటికి కూడా టీంలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఈసారి సీజన్లో గ్యారంటీ ఒక 4-5 మంచి నాక్స్ అయితే కరుణ్ నాయర్ ఆడాల్సిందే అనమాట. లేకపోతే అతను టీంలో ప్లేస్ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే ఇప్పుడు ఛాన్స్ లేదు. సో అదేవిధంగా డీసీలో కూడా ఛాన్స్ ఉండకపోయే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మీకు అశుతోష్ శర్మ ఒక మంచి ప్లేయర్, మంచి ఫినిషర్గా కూడా అంతకుముందు ఢిల్లీకి ప్రూవ్ చేసుకున్నాడు, అతను కూడా ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ అశుతోష్ శర్మ అండ్ అదేవిధంగా డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఈసారి ఎరగదీస్తుందని చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరు అయితే లాస్ట్లో వచ్చి మంచి ఫినిషింగ్స్ అయితే ఇస్తారు. బట్ ఫస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీకు పవర్ ప్లేలో మంచిగా స్కోర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక 6 ఓవర్స్లోనే 70 రన్స్ అయితే స్కోర్ చేస్తే తర్వాత వచ్చేవాళ్ళు గ్యారంటీగా ఒక అద్భుతమైన నాక్స్ అయితే ఆడి మంచి పొజిషన్కి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ టీంకి ఎక్స్‌ఫాక్టర్ ఎవరంటే నేనైతే 3-4 అయితే అనుకుంటున్నాను. ఒకడైతే కేఎల్ రాహుల్, ద ఓపెనర్, ద స్టార్ ప్లేయర్, ద ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్ అనమాట. అదేవిధంగా మీకు మిచెల్ స్టార్క్, గ్యారంటీకి ఈసారి మిచెల్ స్టార్క్ నుంచి అయితే మంచి మంచి స్పెల్స్ అయితే మనం చూడబోతున్నాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన లుంగింగిడి చూసాడు వరల్డ్ కప్లో 2026 వరల్డ్ కప్లో ఏ విధంగా పర్ఫామ్ చేశాడు. అద్భుతమైన స్లోయర్ బాల్స్, కట్టర్స్తో మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు లుంగింగిడి. అండ్ అదేవిధంగా కుల్దీప్ యాదవ్. సో ఈసారి కుల్దీప్ యాదవ్ అయితే తనని తాను ప్రూవ్ చేసుకుని ఒక మంచి గేమ్ని అయితే ప్రదర్శించబోతున్నాడని చెప్పుకోవాలి. సో కుల్దీప్ యాదవ్ కూడా ఈ టీంకి ఒక ఎక్స్‌ఫాక్టర్. వీళ్ళకి లేని ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది లేదు. అండ్ ఒక ప్లేయింగ్ 11 ఒక కొంతమందికి ఛాన్స్ ఇచ్చి ఇవన్నీ ఒక మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడకపోతే తీసేయడం వల్ల ఇంకొకరిని పెట్టడం, ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల అయితే వీళ్ళు కన్సిస్టెంట్గా ప్లే ఆఫ్స్కి అయితే రాలేకపోతున్నారు. అసలు ఈసారి అయితే అనుకోవాలని చెప్తున్నా. మీరు ఒక 11ని సెట్ చేసుకున్న తర్వాత వీళ్ళకు 3-4 మ్యాచ్లు అయితే మీరు అవకాశం అయితే ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు. సో అది వీళ్ళ మైనస్ పాయింట్. అండ్ వీళ్ళ మ్యాచ్లు వచ్చేసి ఫస్ట్ 4 మ్యాచెస్లో మీకు జీటీ ఉంది, ఎల్ఎస్జీ ఉంది, అండ్ చెన్నైతో కూడా ఆడబోతున్నారు అనమాట. సో అన్ని టఫ్ మ్యాచ్లు అయితే 2 అవే 2 హోమ్ ఆడబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ టు ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఇది ఢిల్లీ క్యాపిటల్స్ రిలేటెడ్ వీడియో. సో ప్లే ఆఫ్స్కి వస్తారా లేదా అంటే నాకైతే 70% ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను చెప్తాను. ఎందుకంటే డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ వీళ్ళిద్దరు అయితే మంచి ఫినిషర్స్గా గ్యారంటీకి ఈసారి ఢిల్లీని ఆ మెట్ ఏదైతే ఉందో, ఆ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని దాటిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఆల్ ద బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. మీరు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి ఏమనుకున్నా కామెంట్ ఓపెన్ తెలియజేయండి. అండ్ మరొక టీం అనాలిసిస్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.